నెల 15 రోజులు అయితే ఒక్కొక్కరు కూటు పెద్ద కూతురు మొత్తం మొలకలు వచ్చినాయి 3 తలుపు నాన్నే 3 తలుపు ఇచ్చిన శాంత పెట్టిన వాటి 5 రోజులు అవుతుంది ఇప్పటికే చిన్న కూడా మొత్తం ఎక్కడ పెడతాను ఇక్కడ పక్క పదాల గురించి ఒక నువ్వే వచ్చినావు కానీ ఇప్పటికి ఎవ్వరు ఇక్కడ అక్కడ ఉన్న వాటిని 2 నెలల రోజులు 2 నెలలు అవుతుంది అవి వచ్చి 2 నెలలు పండితే ఒక బాధ పండగ. హలో సార్, ఒక స్మాల్ సబ్మిషన్ సార్. నేను ఇక్కడ చింతమడకల్నా సార్, ఇక వీళ్ళు కనీసం నెల రోజులు అవుతుందంటే సార్ పోసి చింతమడక విలేజ్ నుంచి దగ్గరగా దమ్మశేర్ దాకా రోడ్ మీద పోసిరు సార్ వీళ్ళు. ఒక్క లారీ రాలేదంటే సార్ ఇప్పటి వరకు. ఇడిదికి రాలేదంటే సార్, ఇప్పుడు ఈ చింతమడక టు దమ్మచేరు ఏం రాలేదంటే సార్. ఇక్కడ మీరు అడిదికి ఎల్లమ్మ గుడి నుంచి అడిదికి వచ్చినంటే సార్, ఇడిదికి అసలు ఒక్కటి రాలేదంట మొత్తానికి. 1.5 month అవుతుందంట సార్ వీళ్ళు పోసి. వీళ్ళు చిన్న చిన్న రైతులు ఉన్నారు సార్ ఇటు సైడ్, వీళ్ళకి ట్రాక్టర్ సీట్లు ఏం లేవు సార్. అట్లా వీళ్ళకి ట్రాక్టర్ హైర్ చేసుకుని పెట్టుకునేంత స్తోమత కూడా లేదు సార్. అంతా చిన్న చిన్న వాళ్ళే ఉన్నారు సార్. ఒక 2 లారీలు అన్నా లేకపోతే ట్రాక్టర్స్ అని ఇడికి పంపించినా కూడా వీళ్ళు ఒక 7-8 లారీలలో వెళ్ళిపోతాయి సార్ వీళ్ళవి. అదే సార్, కొంచెం వీలైనంత ఫాస్ట్ గా చూడండి సార్. థ్యాంక్ యూ సార్, నమస్తే. పంపుతా అంటుండగా నింపెట్టుకోరి మొత్తం. ఒకవేళ మీకు రాలేదనుకో లారీలు ఇయ్యాల రేపు చూడుర్రి, రేపు మధ్యాహ్నం నాకు మళ్ళీ ఫోన్ చేయి, ఓకేనా? చక్కగా ఎంఆర్ ఆఫీస్ కూర్చుందాం, లారీలు పంపినాకనే ఆడికెళ్ళిద్దాం.